4 లక్షలకు పైగా ఓటర్లు, 48% పైగా ఓటింగ్ శాతం నమోదు, 58 మంది అభ్యర్థులు, కొన్ని చోట్ల గొడవలు, కొన్ని చోట్ల కొట్లాట్లు, వెరసి మరికొన్ని గంటల్లో ఫలితం ఎవరి మీద ఆధారపడి ఉంది. సర్వేలకు ముందు చెప్పినటువంటి ఏదైతే ఉందో ప్రీపోల్ సర్వే, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి పట్టం కట్టాయని ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి అన్నట్లుగా బల్లగుద్ది మరీ చెప్పేశాయి. సో ఇవన్నీ కూడా ఉత్కంఠకి $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయాయి. సో ఇవన్నీ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటల్లో, అంటే రేపు సుమారుగా 11-12 గంటల మధ్య ప్రాంతంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ జెండా పాతేది ఎవరు అనేది ఖచ్చితంగా తెలిపబోతోంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం విషయానికి వస్తే కనుక యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియాన్ని కౌంటింగ్ కేంద్రంగా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సుమారుగా మరొక వైపు 200 మంది ఈ యొక్క సిబ్బంది కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఓ కర్ణన్ వెల్లడించారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని డిఆర్సీ సెంటర్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన ఇప్పటికే మాట్లాడడం జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా జరగబోతోంది. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుల్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ కూడా పూర్తి చేస్తామని కూడా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కౌంటింగ్కు మొత్తం 186 మంది సిబ్బందిని ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ వస్తారు. మీడియాకు ప్రత్యేకంగా ఒక ఎస్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలని వెల్లడించే ప్రక్రియ కూడా మొదలుపెట్టే క్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇక ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని నగర జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామని కూడా తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నవంబర్ 14న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని కూడా తెలిపారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. అభ్యర్థులు ఏజెంట్లకు తప్ప ఎవ్వరికీ అనుమతి ఉండదని కూడా చెప్పుకొచ్చారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామని చెప్పుకొచ్చారు. 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని కూడా తెలిపారు. స్పెషల్ పర్మిషన్తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను అబ్జర్వ్స్ చేయడానికి స్పెషల్ అధికారిని కూడా ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. 186 మంది కౌంటింగ్ సిబ్బంది పనిచేస్తారని చెప్పుకొచ్చారు. కౌంటింగ్ను ఎప్పటికప్పుడు ఆర్ఓ పరిశీలిస్తారని కూడా తెలిపారు ఆర్వి కర్ణన్. ఫలితాలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా, ఈసీ యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అలాగే మరికొన్ని గంటల్లో జరిగే కౌంటింగ్ కోసం భద్రత ఏర్పాట్లు చేశామన్నారు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. అన్ని విభాగాల పోలీసుల బృందాలు అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. నియోజకవర్గంలో మొత్తం 48.49% పోలింగ్ నమోదైనటువంటి సంగతి తెలిసిందే. మొత్తం 4,13,65 ఓట్లకు సగం ఓట్లు కూడా పోలవలైనటువంటి పరిస్థితి. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో కలిపి మొత్తం 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నంలోపే, అంటే రేపు ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలోనే ఈ యొక్క ఫలితం కూడా తేలే అవకాశం ఉంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకల్లా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేయడానికి అవకాశం ఉండే స్పష్టంగా కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితానికి మొత్తం అంతా కూడా ఈసీ సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వాస్తవానికి 42 టేబుల్స్, అలాగే 10 రౌండ్లలో ఈ యొక్క ఫలితం
ఇదంతా కూడా పూర్తిగా వచ్చేటట్టు ఒక పక్కా ప్రణాళికతో ఎన్నికల అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమిటి సురేష్? థ్యాంక్ యూ రాధాకృష్ణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ కి సంబంధించి ఒక జూబ్లీహిల్స్ కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ప్రచార ఊరు చూస్తుంటే అటు ముఖ్యమంత్రితో పాటు చాలా వరకు మంత్రులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేటీఆర్ ఏమో ఈ 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ చేస్తుంటే, రేవంత్ రెడ్డి ఏమో మేము వచ్చినప్పటి నుంచి జూబ్లీహిల్స్ కి ఏం అభివృద్ధి చేశాము, లేకపోతే పథకాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చాలా హోరాహోరీగా సాగిందని చెప్పొచ్చు. ఏదైతే పోలింగ్ ముందు 2 రోజుల వరకు కూడా చాలా వరకు సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చాయి. బట్ చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి అయితే సర్వే రిపోర్ట్లు అయితే ఇచ్చాయి. బట్ దానికి సంబంధించి మళ్ళీ 2 రోజుల తర్వాత అయితే పోలింగ్ సంబంధించి చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయితే వచ్చిందని చెప్పొచ్చు. రేపటి కౌంటింగ్ సంబంధించి అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో సర్వం సిద్ధమైంది. దాదాపు 3 అంచెల భద్రతా వ్యవస్థ అయితే ఉంది. ఎందుకంటే పోలింగ్ రోజు చాలా వరకు అవాంఛనీయ ఘటనలు జరిగాయి, చాలా చోట్ల లాఠీ చార్జ్ జరిగింది. సో రేపు ఎలాంటి ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో అటు సెంట్రల్ బలగాలు కూడా ఇప్పటికే మొత్తం కోట్ల విజయభాస్కర్ రెడ్డి చుట్టూ చాలా 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని పాసులు లేకుండా, ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ కాని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చుట్టుపక్కల కూడా ఉండనిచ్చే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించి ఓవరాల్ గా 8 గంటలకు స్టార్ట్ అవుతున్న కౌంటింగ్ సంబంధించి దాదాపు 10 రౌండ్స్ లో, అంటే ఒక్కొక్క రౌండ్ దాదాపు 20 నుంచి 25 నిమిషాలు పట్టిందని చెప్పి చెప్తున్నారు ఆఫీసర్స్. 11-12 గంటల కన్నా మొత్తం రిజల్ట్ అయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో 42 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. మొదటగా 8 గంటలకు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ 105 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగిస్తున్నారు. ఫస్ట్ 105 పోస్టల్ బ్యాలెట్ సంబంధించి వాటి కౌంటింగ్ అయితే మొదలవుతుంది. తర్వాత వివిప్యాట్ ఏదైతే డివిజన్ల వారిగా ఒక్కొక్క బ్యాలెట్ అయితే ఈవీఎం ని ఓపెన్ చేస్తున్న పరిస్థితి. సో పోలింగ్ శాతం చూస్తుంటే కూడా లాస్ట్ టైం కి ఈ టైం కి ఓన్లీ 1% మాత్రమే పోలింగ్ అనేది కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా చాలా వరకు భద్రత అయితే పెంచారు. దానికి సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎలక్షన్ పోలింగ్ సంబంధించి చాలా వరకు అవాంఛనీయ ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో పోలింగ్ రోజు విరుచుకుపడిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ చాలా వరకు కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదు, ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్లు జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తున్న పరిస్థితి. సో రేపు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అయితే ఇప్పటికే మొత్తం పూర్తయ్యని చెప్పించుకోవచ్చు. కౌంటింగ్ స్టార్ట్ అయితే 8 గంటలకు స్టార్ట్ అయితే దాదాపు 12 గంటల వరకు రిజల్ట్ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఉంటుంది. ఎవరు గెలిచినా దాదాపు 5,000 నుంచి 10,000 ఓట్ల వరకు మాత్రమే ఓట్లతో బయటపడతారని చెప్పేసి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్న పరిస్థితి. సో నెక్ టు నెక్ ఫైట్ అయితే చాలా ఘోరంగా నెక్ టు నెక్ ఫైట్ అయితే జరిగింది. సో రేపు రిజల్ట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ లోను అటు కాంగ్రెస్ లోను అంతే టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి. మరొక వైపు ఇప్పుడు కేటీఆర్ ఏదో మీటింగ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి మీటింగ్స్ పెట్టుకున్నారు రేపటి రిజల్ట్స్ కి సంబంధించి? బీఆర్ఎస్ సంబంధించి అటు పార్టీ సీనియర్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఏదైతే ఇప్పుడు భవన్ లో ఆల్రెడీ మీటింగ్ జరుగుతుంది తెలంగాణ భవన్ లో, రేపటికి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లతో ఎట్లా ఉండాలి, రేపు కౌంటింగ్ సంబంధించి ఎలా చేయాలని చెప్పేసి కూడా వివిప్యాట్ సంబంధించి ఆ పోల్స్ ఎలక్షన్ ఏదైతే ఈవీఎం లో వచ్చిన ఓట్లకు వివిప్యాట్ లో వచ్చిన స్లిప్పులు సరి సమానంగా ఉండాలి, లేకపోతే ఎక్కువ కనుక వస్తే దానికి సంబంధించి కంప్లైంట్స్ ఇవ్వాలి. ఆ ఏజెంట్లకు సంబంధించి ఒక శిక్షణ కార్యక్రమం అయితే ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన చాలా వరకు హడావిడి చూస్తాం. దాదాపు నవీన్ యాదవ్ మనుషులు చాలా వరకు పోలింగ్ బూతుల దగ్గర హడావిడి చేసిన విజువల్స్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు దానికి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లకు ఒక శిక్షణ కార్యక్రమం లాగా ఒక పార్టీ మీకు వెళ్తా ఉంటుంది, మీరు భయపడకండి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి అయినా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి పోలింగ్ ఏజెంట్లకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు భవన్లో జరుగుతుంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది పరిస్థితి. సుమారుగా 407 పోలింగ్ కేంద్రాలు, సుమారుగా 4 లక్షల పైబడి ఓటర్లు. పోనీ సగం మంది అయినా ఓటేశారనుకుంటే అది కూడా లేదు. సుమారుగా 50% లోపే ఓటింగ్ శాతం నమోదైనటువంటి సందర్భం. సో మరోవైపు కొన్ని చోట్ల గొడవలు, మరికొన్ని చోట్ల కొట్లాట్లు. సో ఏదేమైనా కానీ మొత్తానికి మరికొన్ని గంటల్లో వచ్చేటువంటి ఫలితం అయితే నిజంగా మొత్తం రాష్ట్రం యావత్తు, తెలుగు రాష్ట్రాలు యావత్తు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ పైనే
ఇప్పుడు అందరూ కూడా అందరి కళ్ళు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. సో రేపు ఉదయం 8 గంటలకి ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్గూడలో ఉంది. ఈ యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది 8 గంటల నుంచి. సో 11, 12 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా ఎవరిది ఈ గడ్డ, జూబ్లీహిల్స్ గడ్డ ఎవరిది, సిట్టింగ్ స్థానం కోల్పోయినటువంటి బీఆర్ఎస్దా, లేకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుందా, సర్వేల్లో 3వ స్థానానికి పరిమితమైపోయినటువంటి బీజేపీ ఏమైనా తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ తేలాలంటే మరికొన్ని గంటల్లో, అంటే శుక్రవారం 11, 12 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఫలితం వచ్చేసే అవకాశం ఉంది. కేవలం 10 రౌండ్లలోనే ఫలితం ఇది. సో చూద్దాం, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తొలి వెలుగు అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.